ఐపీఎల్ 19వ సీజన్ లో భాగంగా చండీగఢ్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో ఆర్ఆర్ రెండో ఎలిమినేటర్ లో అడుగు పెట్టగా ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టారు. ముఖ్యంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఓవర్లు అయితే వైభవ్ సూర్యవంశీ చెడుగుడు ఆడుకున్నాడు. తొలి ఓవర్ నుంచే విధ్వంసం సృష్టించాడు. త్రుటిలో సెంచరీని మిచ్చేసుకున్నాడు. కానీ ఈ మ్యాచ్ లో తన విధ్వంసం మాత్రం ఓ రేంజ్ లో సాగింది. ఎంతలా అంటే ఐపీఎల్ హిస్టరీలో క్రిస్ గేల్ 59 సిక్సర్ల రికార్డును బ్రేక్ చేసేంతలా ఈ మ్యాచ్ లో ఏకంగా 12 సిక్సర్లు బాదడంతో క్రిస్ గేల్ రికార్డు బద్దలైంది. అయితే మరో 3 పరుగులు చేసి ఉంటే కేవలం 29 బంతుల్లో సెంచరీ పూర్తయి ఉండేది. అప్పుడు మరో రికార్డు క్రిస్ గేల్ బద్దలై ఉండేది. గతంలో క్రిస్ గేల్ 30 బంతుల్లో సెంచరీ చేశాడు. అయితే తన 29వ బంతికి భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో గేల్ మరో రికార్డును బద్దలు కొట్టే అవకాశాన్ని కోల్పోయాడు. మొత్తంగా తన ఇన్నింగ్స్ మాత్రం ఓ వీడియో గేమ్ లా తలపించింది. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి అందులో 5 4లు 12 సిక్సర్లతో ఎస్ఆర్హెచ్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. ఇక కొద్దిసేపటికి ఎస్ఎస్ జైస్వాల్ 29 పరుగులు చేసి అవుట్ కాగా ధ్రువ్ జురేల్ మాత్రం 21 బంతుల్లో 5 4లు 3 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. ఆ తర్వాత స్కోర్ బోర్డు కొంత నెమ్మదించిన రియాన్ పరాగ్ 20 పరుగులతో రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. ఓ దశలో 280 పరుగులు దాటేలా కనిపించింది. కానీ ధ్రువ్ జురేల్ వికెట్ పడ్డాక కాస్త స్లో అయిపోయింది. ఏది ఏమైనా సన్ రైజర్స్ ముందు 244 పరుగుల టార్గెట్ ఉంచింది. ఒక్క నితీష్ కుమార్ రెడ్డి తప్ప మిగతా బౌలర్లంతా పూర్తిగా చేతులు ఎత్తేశారు. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ 4 ఓవర్లలో ఏకంగా 64 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు. అలాగే బ్యాటింగ్ లో కూడా నిరాశపరిచాడు. దీంతో కెప్టెన్ పూర్తిగా తేలిపోవడం మ్యాచ్ ఓటమిలో ప్రధాన పాత్ర. ఇక ఇషాన్ మలంగ 4 ఓవర్లలో 40 ఇచ్చి 1 వికెట్ తీసుకోగా ప్రఫుల్ హింగే ఓ పక్క పరుగులు ఇచ్చిన 3 వికెట్లు తీశాడు. 4 ఓవర్లలో 54 పరుగులు ఇచ్చాడు. ఇక నితీష్ కుమార్ రెడ్డి 2 ఓవర్లలో కేవలం 12 పరుగులే ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఇక 244 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరంభం నుంచే వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 2 బంతుల్లో 0 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ 2 4లు 6 కొట్టి మంచి టచ్ లో కనిపించాడు. కానీ 17 పరుగులకే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు. ఇక ఇషాన్ కిషన్ 11 బంతుల్లో 3 4లు 3 సిక్సర్లతో 300 స్ట్రైక్ రేట్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. తాను క్రీజులో ఉన్నంతసేపు వార్ వన్ సైడ్ అన్నట్టుగా బ్యాటింగ్ కొనసాగించాడు. అయితే తన 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జోఫ్రా ఆర్చర్ కి తన వికెట్ ను సమర్పించుకున్నాడు. మొత్తంగా ఈ టాప్ 3 వికెట్లు జోఫ్రా ఆర్చరే పడగొట్టడం విశేషం. ఇక రవిచంద్రన్ స్మరణ్, హెన్రిచ్ క్లాసన్ అటొచ్చి ఇటు వెళ్లిపోగా నితీష్ కుమార్ రెడ్డి మాత్రం 20 బంతుల్లో 38 పరుగులతో తానొక్కడే టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక సలీల్ 35 పరుగులు చేసిన కొండంత టార్గెట్ చేసే క్రమంలో తాను కూడా వికెట్ ను కోల్పోవాల్సి వచ్చింది. చివరిలో శివం కుమార్ 27 పరుగులతో రాణించినప్పటికీ మ్యాచ్ ని గెలిపించలేకపోయాడు. 19.2 ఓవర్లలో 196 ఆల్అౌట్ అయింది సన్ రైజర్స్ హైదరాబాద్. దీంతో 47 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించి రెండో క్వాలిఫైర్ లోకి అడుగుపెట్టింది. ఇక ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాగులు సర్దుకొని ఇంటికి బయలుదేరనున్నారు. మొత్తానికి ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసి ఉంటే బాగుండేది. అంతేకాదు అటు బౌలింగ్ లోను బ్యాటింగ్ లోను తేలిపోయిన ప్యాట్ కమిన్స్ సన్ రైజర్స్ ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు.